వినాయకుడిని చంపాలంటే మాయతోనే సాధ్యపడుతుందని విష్ణుమూర్తి శివుడితో చెప్పి విష్ణు మాయను వినాయకుడి పైన ప్రయోగిస్తాడు. కానీ వినాయకుడు విష్ణుమూర్తి మాయని తిప్పికొడతాడు. దాంతో స్వయంగా విష్ణుమూర్తి వినాయకుడితో యుద్ధం చేయడానికి మిగిలిన దేవతలతో కలిపి వెళ్తాడు. కానీ వినాయకుడు విష్ణుమూర్తిని కూడా ఓడించి మిగిలిన దేవతలందరినీ చావబాదడంతో దేవతలందరూ ఎక్కడి వాళ్ళు అక్కడికి పారిపోతారు. ఈ సంఘటన మొత్తం చూస్తున్న శివుడు చాలా కోపంతో తన త్రిశూలంతో వినాయకుడి తలని నరికేస్తాడు. ఈ విషయాన్ని నారదుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్లి చెప్పడంతో పార్వతీదేవి తన కొడుకు చనిపోయాడు చాలా కోపంతో ఒక కాళికా రూపం లాగా ఉద్భవిస్తుంది. ఇంకా ఆ ప్రళయంలో లోకమంతా ఎక్కడ నశిస్తుందో అని భయపడి శివుడు వేరే దారి లేక శివగణాల్ని ఉత్తరం దిక్కుకి పంపించగా వాళ్ళు ఒక ఏనుగు తలతో తిరిగొస్తారు. శివుడు వినాయకుడికి ఆ ఏనుగు తలని పెట్టి ప్రాణం పోస్తాడు. శివగణాల్ని ఒంటి చేత్తో ఓడించినందుకు అన్ని గణాలకి అధిపతిగా చేసి గణపతి అని పేరు పెడతాడు. ఇంకప్పుడు బుజ్జి గణపతికి ఒక్కో దేవుడు ఒక్కో వరాన్ని ఇస్తారు. అందరూ చెప్పండి, జై గణేశ.